నమస్కారం. జగన్ బ్లాగ్స్‌కి పునఃస్వాగతం. హిందువులు పండగలకు కానీ, పర్వదినాలకు కానీ చాలా ప్రాముఖ్యత ఇస్తారు. మాఘం మాసం వేరే. అది కాకుండా లోకానికి వెలుగు ప్రసాదించే సూర్యభగవానుడి పుట్టినరోజు రేపు ఫిబ్రవరి 4. ఇది ఎప్పుడు వస్తుందంటే మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి రోజున సూర్యభగవానుడు జన్మించాడని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అసలు రథసప్తం అంటే ఏమో తెలుసుకుందాం. సకల జగత్తుకి వెలుగుని ఇచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశ నిర్దేశాన్ని మార్చుకునే రోజే రథసప్తమి. అలాంటి సమయంలో కొన్ని పనులు చేయటం వల్ల ఆరోగ్యం వృద్ధి చెందడమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా మనం ఉపశమనం లభిస్తుంది. హిందూ సాంప్రదాయం ప్రకారము బ్రహ్మముహూర్తపు శుభ సమయంలో స్నానం చేయడం, సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించడం వల్ల పాపాలు విముక్తమవుతాయని, తీవ్రమైన అనారోగ్యాలు తొలగిపోతాయని హిందువుల నమ్మకం. రథసప్తమి రోజున సూర్య భగవాన్ని స్మరించుకోవాలి. దీనిని సూర్య జయంతి అని కూడా అంటారు. సూర్య భగవానుడు ప్రత్యక్షమై తన బంగారు రథాన్ని అధిరోహించాడని నమ్ముతారు. రథసప్తమి కథలోకి వస్తే సూర్యదేవుడు కశ్యప మహర్షి అతని భార్య అదితికి జన్మించాడు. సూర్యుడు అన్ని జీవులకు ప్రాణప్రదాత. సూర్యుడు ఒక సంవత్సరంలో ప్రతి 12 రాసుల గుండా పూర్తి ప్రయాణాన్ని పూర్తి చేస్తాడు. ఈ రథసప్తమి నాడు సూర్య స్నానాలు చేయాలి. అంటే సమీపంలోని నది లేదా సముద్రంలో స్నానం చేసి సూర్య భగవాన్ని పూజించాలి. భక్తితో సూర్యుడిని పూజించడం వల్ల జీవితంలోని అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి అని పండితులు చెబుతారు. ఈ మాఘశుద్ధ సప్తమి సూర్యగ్రహణముతో సమానం. ఈరోజు అరుణోదయ వేళ స్నానం చేసి జప అర్ఘ ప్రదాన తర్పణ దానాదులన్నీ చేస్తే అనేక కోట్ల రెట్లు పుణ్యఫలము, ఆరోగ్యము, సంపద వస్తుందని నమ్ముతారు. సప్తమి నాడు షష్ఠీ తిథి కూడా ఉంటే షష్ఠీ సప్తమి తిథుల యోగమునకు పద్మము అని పేరు. ఈ యోగము సూర్యునికి అత్యంత ప్రీతికరము. ఈ రోజులో 7 జిల్లేడు ఆకులను ధరించి నదీ స్నానము చేస్తే 7 జన్మలలో చేసిన పాపాలన్నీ నశిస్తాయి అని చెబుతారు. జిల్లేడు ఆకునకు అర్కపత్రము అని పేరు. సూర్యునికి అర్కహ అని కూడా మరో పేరు. అందువల్ల సూర్యునికి జిల్లేడు అంటే మిగుల ప్రీతి. ఈ 7 జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే కాకుండా 7 జన్మల్లో చేసిన పాపాలను, 7 రకాలైన వ్యాధులను నశింపచేస్తాయి అని చెప్తారు. ఈ జన్మలోను, జన్మాంతరములోను మానసిక, వాచిక, శారీరకములు తెలియచేసేవి, తెలియక చేసేవి అన్నీ కలిపి మొత్తము 7 పాపములు, 7 రోగాలకు కారణాలు. రథసప్తమి నాడు బంగారంతో కానీ, వెండితో కానీ, రాగితో కానీ రథమును చేయించి కుంకుమాదులు దీపములతో అలంకరించి అందులో ఎర్రని రంగుగల సూర్యుని ప్రతిమను ఉంచి పూజించి గురువునకు ఆ రథమును దానము ఇవ్వవలెను. ఆ రోజు ఉపవాసం ఉండి సూర్య సంబంధమగు రథోత్సవాది కార్యక్రమములను చూస్తూ కాలక్షేపం చేయాలి. ఈ విధంగా రథసప్తమి వ్రతము సూర్య భగవాని అనుగ్రహము చేత ఆయురారోగ్యాది సకల సంపదలు కుయునని పురాణాలు ప్రబోధిస్తున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. నమస్కారం.